హలో. థాంక్స్ గివింగ్ సెలవులు వచ్చాయి. అయిపోయాయి. మళ్ళీ ఈరోజు సోమవారం. మళ్ళీ పనిలో పడిపోవాల్సి వచ్చింది. కాకపోతే థాంక్స్ గివింగ్ సెలవుల్లో ఒక మంచి సినిమా చూశాను. సినిమాలు చూడడం అంటే నాకిష్టం. కానీ సమయం దొరకదనమాట. కానీ నేను 2 సినిమాలు చూశాను. అందులో ఒకటి 'హోమ్ బౌండ్'. 'హోమ్ బౌండ్' చాలా బాగా నచ్చింది. అందులో విషయాలన్నీ మనకు తెలిసినటివే అయినా హ్మ్. బట్ ప్రజెంటేషన్ చేసిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. దాని పేరు 'హోమ్ బౌండ్'. అందులో ఇద్దరు యువకులుంటారు. ఒకరు ముస్లిం అయితే ఇంకొకరు దళితుడు. ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్. చాలా మంచిగుంటారు. అయితే ఇద్దరికీ ఎవరికి ఉన్న వివక్ష వాళ్ళకుంది. ఒకరికి కులాన్ని బట్టి వివక్ష ఎదురైతే ఇంకొకరికి మతాన్ని బట్టి. సో, సినిమా మొత్తము సగం సినిమా వరకు ఈ వివక్ష ఎలా ఉంటుంది? ఏ ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తారు. అంటే మనము చాలా వరకు ఇందులో అన్నీ విన్నవే. వినని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు సినిమా ఒకసారి చూస్తే ఇంకా బావుంటుంది. నాకైతే ఇవన్నీ ఏదో ఒక న్యూస్‌లో, ఏదో ఒక రోజు, ఏదో ఒక చోట ఇవన్నీ ఎదుర్కొన్న వార్తల్ని చూస్తూనే ఉన్నాను నేను. సో, ఇందులో సినిమాలో ఏది అద్భుత కల్పన ఏది లేదు. అన్నీ ఉన్న విషయాలనే ఒక పద్ధతిగా ఒక చోట సినిమాగా ఏర్చి కూర్చాడనమాట. సో, ఇద్దరు మిత్రులవుతారు. సో, ఒక పోలీస్ అయితేనా పోలీస్‌తో వచ్చే ఆ అధికారం ద్వారా కొంచెం గౌరవాన్ని పొందొచ్చు అనుకుంటారు. అలాగే ఇద్దరికీ ఇళ్లల్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా బయటపడొచ్చు అనుకుంటారు. కానీ ఆ పరీక్షలేమో ఇదిగో, అదిగో అంటూ ముందు జరగడమే కష్టము. కాంపిటీషన్ ఎక్కువ. ప్లస్ అవి ఓ ఓ ఏడాది తర్వాత ఏడాదికి పోస్ట్‌పోన్ అవుతూనే ఉంటాయి. సో, ఇద్దరికీ రాదు. అయితే ఆ క్రమంలో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే పొరపచ్చాలు, వాళ్ళకి మధ్యలో ఈ జాహ్నవి ఆహ్, అమ్మాయి ఫ్రెండ్ అవ్వడము. ఇవన్నీ జస్ట్ ఒక రిలేషన్స్‌ని బిల్డప్ చేయడానికి మనలో దాన్ని క్రియేట్ చేయడానికి పెట్టారు గానీ, బట్ అది ఏమీ అవసరం ఉండకపోవచ్చును. జాహ్నవి రోల్ అందులో. సో, ఇద్దరు మొత్తానికి ఇక జాబ్ ఎలాగూ రాదు అనే ఉద్దేశ్యంతో ఇంకా ఇద్దరు కలిసి సిటీకెళ్ళి ఒక మిల్లులో పనిచేయడానికి కుదురుకుంటారు. అక్కడ వాళ్ళు మిల్లులో పని చేస్తూ అంతో ఇంతో డబ్బులు ఇంటికి పంపిస్తూ ఉంటారు. అంతా బావుంది అనుకున్న టైంకి కోవిడ్ స్టార్ట్ అవుతది. అంతే. ఒకానొక రోజు ఉన్న పళంగా అన్నీ బంద్. షాపులు బందు, రోడ్లు బందు, ట్రాఫిక్ బందు, బస్సులు బందు, రైళ్లు బందు, అన్నీ బంద్. ఇక వాళ్ళు ఎన్ని రోజులని అలా ఒకవైపేమో జీతం లేదు, పని లేదు. ఎలా అని ఎన్ని రోజులని ఉంటారు? చివరికి ఆహ్, బయలుదేరతారు. అందరూ కాలినడకన వెళ్తున్నారంట అని తెలుసుకొని వీళ్ళు కూడా కాలినడకన బయలుదేరడానికి ప్రయత్నం చేస్తారు. సో, ఇవి కూడా మనకేం కొత్త కాదు. కోవిడ్ టైంలో ఇలాంటి వార్తలు పుట్టలు పుట్టలుగా చూసాం మనం. సో, కాకపోతే నాకు పెద్ద ఆశ్చర్యం వేసేదేంటంటే, ఇన్ని వార్తలు చూసాం కదా! అప్పుడు ఇంతగా మాట్లాడుకున్నాం కదా! ఆ కోవిడ్ అయిపోయి కనీసం 2 ఏళ్లయిందా? కనీసం 2003 వరకు ఉంది కదా మనకి. సో, 3, 4 ఏళ్ళు కూడా అవ్వలేదు ఇంకాను. బట్ హ్మ్, మీకెట్లాగుందో గానీ నాకైతే ఆల్రెడీ అదెప్పుడొచ్చింది అన్నట్టుగా మరుపు వచ్చేంతగా తయారైందిప్పుడు. ఇప్పుడెవరు దాని గురించి మాట్లాడట్లేదు, వార్తలు రావట్లేదు. ఈ ఈ గత 2 ఏళ్లలో కోవిడ్ ఎళ్ళిపోయినాక చాలా సినిమాలు చూశాను నేను. బట్ ఏ సినిమాలోనూ కనీసం అంటే కనీసంగా దాని గురించి ప్రస్తావన లేదు. మరి ఆహ్, మరి మనం తగినంతగా కోవిడ్ కష్టాల్ని ఆహ్, అందులో హ్మ్, మనుషులు ఎదుర్కొన్న భయోత్పాతాలని గానీ, కరుణని, ద్వేషాన్ని ఏవైనా సరే ఈ అనుభూతులన్నిటిని మనం తగినంతగా గ్రంథస్థం చేశామా అని నాకు అనుమానం వస్తుందనమాట. ఈ ఈ సినిమా అట్లాంటి ఆ లోటుని తీరుస్తది. ఈ సినిమాలో ఆ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పడిన తపనని, చివరికి వాళ్ళు ఊరు చేరే క్రమాన్ని చాలా హృద్యంగా చాలా అంటే మే చాలా నాకైతే చాలా కన్నీళ్లు పెట్టించింది ఈ సినిమా. ఆహ్, హ్మ్, అది బాగా చూపించారు. అసలు ఒక చోట ఊర్లో వెళ్ళి ఆహ్, నీళ్లు తాగుదామని ప్రయత్నం చేస్తే కూడా ఎవరు నీళ్ళు ఇవ్వకుండా తరిమేస్తారు. చివరికి ఒకామె హ్మ్, నీళ్ళు తెచ్చిస్తదనుకోండి. సో, అదే అంటే 2 పార్శ్వాలు ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా చూసాం. సమాజంలో ఉన్న స్వార్థము, ఆహ్, హ్మ్, ఆ పోటీతనము, అవతలోడు ఎటుపోతే మాకేంటి నేను బావుంటే చాలు అనుకునే తత్వము, ఇవన్నీ గూడా చూసాము. మళ్ళా అదే సమయంలో మనము కరుణ, ప్రేమ, పక్కవాడి కోసం ప్రాణాలకు తెగించి ఆహ్, హ్మ్, హెల్ప్ చేసిన ఎంతోమందిని చూసాం.
సో, ఈ ఈ బట్ ఈ 2 పార్శ్వాల్ని ఆ ద్వేషాన్ని, కరుణని రెండింటిని కూడా అంత పట్టించి ఒక సినిమాగానో, ఒక నవలగానో ఏదైనా గ్రంథస్థం చేసినదుందా అంటే నాకైతే తెలీదు. నా దృష్టికైతే రాలేదు. ఇదొక్కటే నేను చూసిన సినిమా అలాంటి వాటిల్లో. సో, అయితే 'హోమ్‌బౌండ్' మొత్తం సినిమా అంతా కూడా కోవిడ్ కాదు. మొదటి సగము వివక్ష, కుల వివక్ష, మత వివక్ష. ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే, ఆ తర్వాతి సగము కోవిడ్ కష్టాల మీద ఫోకస్ చేసింది. ఆహ్, తప్పకుండా చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చొచ్చు.